నమస్తే, వెల్కమ్ టు ఐనిస్. ప్రపంచంలో అధికారం నిర్వచనం మారుతుంది. గతంలో ప్యాలెస్లలో, పార్లమెంట్లలో ఉండే పవర్ సెంటర్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోని ఎయిర్ బోర్డు రూమ్లకు మారింది. దానికి తాజా నిదర్శనం బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్. ఆయన రాజకీయాలను వీడి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్లలో సీనియర్ సలహాదారుగా చేరారు. ఇది కేవలం ఒక కొత్త ఉద్యోగం కాదు, ప్రపంచంలో ఏఐ భవిష్యత్తును నిర్మించే కమాండ్ సెంటర్ లోకి ఒక మాజీ దేశాధినేత అడుగు పెట్టడం. సునాక్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇది బ్రిటన్కు, అమెరికాకు, ముఖ్యంగా భారతదేశానికి ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? రిషి సునాక్ తన పదవి కాలంలోనే ఏఐ భద్రతను భౌగోళిక రాజకీయ పోటీగా మార్చాలని పిలుపునిచ్చారు. బ్రిటన్లో ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. బ్లెంచ్లీ పార్క్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు ఆయన కేవలం ఏఐ గురించి మాట్లాడలేదు, దాని భవిష్యత్తును రూపొందించే ప్రక్రియలో భాగమయ్యారు. సునాక్ తీసుకున్న ఈ నిర్ణయం మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్లకు జాక్పాట్. మాజీ ప్రధానిగా ఆయనకున్న భౌగోళిక రాజకీయ పట్టు, దౌత్యపరమైన అనుభవం, అంతర్జాతీయ నియంత్రణ సంస్థలలో విశ్వసనీయత ఈ రెండు టెక్ దిగ్గజాలకు ఎంతో కీలకం. ఆంథ్రోపిక్, మైక్రోసాఫ్ట్ ఇకపై కేవలం టెక్ కంపెనీలు కావు, అవి గ్లోబల్ పవర్ బ్రోకర్స్. ప్రపంచ విధానాలు, భద్రత, మౌలిక సదుపాయాలను వేగంగా రూపొందించే రాష్ట్రాలుగా ఇవి మారుతున్నాయి. మరి డెవలప్మెంట్ కు ఇండియా కనెక్షన్ ఉంది. సునాక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారి అల్లుడు. సునాక్ నియామకం జరిగిన సమయానికే ఆంథ్రోపిక్ CEO డారియో అమోడి బెంగళూరుకు చేరుకొని ఇన్ఫోసిస్ అగ్ర నాయకులను కలవడం కేవలం యాదృచ్ఛికం కాదు. బెంగళూరు సైతం ప్రపంచ ఏఐ శక్తి కేంద్రంగా మారుతుందనడానికి ఇది నిదర్శనం. నేటి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన గదులు పార్లమెంట్లో లేవు. అత్యంత వేగంగా శక్తిని కూడగట్టుకుంటున్న ప్రాటియర్ ఏఐ ల్యాబ్ల బోర్డు రూములలో ఉన్నాయి. ఒకప్పుడు టెక్నాలజీ నియంత్రించిన రాజకీయ నాయకులు ఇప్పుడు టెక్నాలజీలలో చేరుతున్నారు. ఏ రేసు టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకున్న రాజకీయాలకు మధ్య జరుగుతున్న అతిపెద్ద పోరాటం. రిషి సునాక్ నిర్ణయం ఆ కొత్త అధ్యయనానికి నాంది పలికింది.